హలో అండి, అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదామండి. ఇంకా ఈరోజు వీడియో ఏమిటంటే, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి ఈపాటికే తెలుసుకుని ఉంటారు కదండి. ఏమి లేదండి, నేను చేసినటువంటి చిన్న మిస్టేక్ వల్లనే నా మానిటైజేషన్ అనేది ఆగిపోయిందండి. లేదంటే నా ఛానల్ ఎప్పుడో నా ఛానల్ పెట్టిన రెండో వీడియోతోనే నా మానిటైజేషన్ అయిపోయిండేది. కానీ నేను చేసినటువంటి చిన్న మిస్టేక్ వల్లనే నా మానిటైజేషన్ అయితే ఆగిపోయింది. ఇంకా ఎలా ఆ మిస్టేక్ అనేది నేను చెప్తానండి. ఇంకా ముందుగా ఛానల్ గురించి మనం తెలుసుకున్నట్లయితే, విజయాస్ వండర్ ఛానల్ అనేది నేను నవంబర్ 13వ తారీఖున 2023లో నేను స్టార్ట్ చేసినానండి. నిజంగా నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు నాకైతే ఏమీ తెలియదండి. నాకు జీరో నాలెడ్జ్. తర్వాత నాకు పెద్దగా చదువు కూడా ఏమీ రాదు. మీరు నా వీడియోస్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. నేను ఎప్పుడైనా ఎక్కడైనా ఇంగ్లీష్ మాట్లాడదామంటే అది బై మిస్టేక్ వచ్చింది తప్ప నా అంతటా నేనైతే మాట్లాడనండి. ఎందుకంటే మాట్లాడినా కానీ స్పెల్లింగ్ మిస్టేక్ అవుతుంది. అందుకనేసి ఎందుకులే అనేసి చెప్పేసి నేనైతే ఇంగ్లీష్ మాట్లాడను. దాదాపు తెలుగులోనే మాట్లాడతాను. ఇంకా ఈ రోజుటికైతే నా మానిటైజేషన్ అయితే పూర్తయిందండి. నేను మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే మీరు నా ఛానల్ని ఇంతవరకు సపోర్ట్ చేసినారండి. మీ సపోర్ట్ లేకపోతే మాత్రం నా ఛానల్ ఇంతవరకు గ్రో అయ్యేది కాదు. 1000 ఇంకా అలా అనమాట. ఇంకా తర్వాత నేను అలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయితే చేశాను. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మొదటగా నేను ఇంకో ఛానల్ మా వారికి ఉండేదండి. అందులో వీడియోస్ అనేది పోస్ట్ చేసేదాన్ని. అది పాండమిక్ సీజన్లో, కరోనా టైంలో మా వారు ఛానల్ని అయితే స్టార్ట్ చేసినారు. అప్పుడు మా పాప పిల్లలు చిన్న పిల్లలు, పాప 5 months పాప. ఇంకప్పుడు ఆ ఛానల్ నడపలేక ఇంకా స్టాప్ చేసినాం. మళ్ళీ మేము ఇక్కడ విలేజ్కి వచ్చిన తర్వాత మా వారి ఛానల్ని ఒకరోజు పిల్లలు ఇక్కడ విలేజ్ కదా ఆడుకోవడానికి వచ్చింటే షూట్ చేసినారు మా వారు సరదాగా. అలా చేస్తే దాన్ని నేను ఎందుకులే అలా పక్కన పెట్టేయడము, యూట్యూబ్ ఛానల్ ఉంది కదా మనకని చెప్పేసి నేనైతే యూట్యూబ్లో వీడియోను అప్లోడ్ చేసేసి పెట్టేసినానండి, థంబ్నెయిల్ ఇచ్చేసి. ఇంకా అలా ఆ యూట్యూబ్ ఛానల్ అయితే చేసేసాను. ఇంకా 2023 ఆగస్టులో దాన్ని మళ్ళీ నేను మళ్ళీ మొదలు పెట్టేసినాను. పెట్టిన తర్వాత మళ్ళీ ఒక 10 వీడియోస్ చేసినాం. 10 వీడియోస్ చేసిన తర్వాత ఇంకా మా వారికి కుదరలేదు వీడియోస్ చేయడము. ఇంకా అప్పుడు నేను మా వారిని ఒక పర్మిషన్ అడిగాను. నేను యూట్యూబ్ నేను చేయాలనుకుంటున్నాను, నిన్ను అడగడం కంటే నేనే చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి. ఇంకా అప్పుడు మొదలైందండి నా ప్రయాణము. ఇంకా ఇంతవరకు ప్రతిరోజు నేను ఛానల్ని చెక్ చేయని రోజు అంటూ ఉండదండి. నిజంగా నాకు ఏమీ తెలియదు. నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలంటే ఎవరి సహాయం తీసుకోలేదండి. కొంతమంది అనుకుంటుంటారు ఎవరైనా సహాయం చేస్తారని. నాకైతే ఎవరు సహాయం లేదు. నాకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవడానికి 2 days 3 days పట్టిందండి. ఇందులో మా వారి సపోర్ట్ అయితే ఉంది. నేను ఛానల్ పెట్టుకుంటాను అని అడిగినప్పుడు సరే అని నన్ను ఎంకరేజ్ చేసినాడండి. ఇంకా నా దగ్గర నేను ఛానల్ పెట్టాలనుకున్నప్పుడు నా మొబైల్ అప్పటికే 2 times పగిలిపోయింది. నేను దానిపైన ఉన్నటువంటి స్క్రీన్ కార్డు కాదండి, మొత్తం లోపల గ్లాస్ ఉంటుంది కదా, అది 2000 పెట్టి నేను ఫస్ట్ సారి వేపిస్తే అది మళ్ళీ పోయింది. మళ్ళీ పిల్లలు పడేసినారు, చిన్నపిల్లలు కదా. మళ్ళీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను 1500 పెట్టి గ్లాస్ వేయించినాను. ఆ మొబైల్తో నేను ఎటువంటి ఇన్వెస్ట్ చేయలేదండి. ఇక్కడ ₹1 కూడా నేను యూట్యూబ్ కోసమని నేను పెట్టలేదు ఇంతవరకు. ఇంకా నా ఛానల్కు విజయాస్ వండర్ అని మా వారు నేను ఏం పెట్టాలంటే నేనేమే పెట్టేసేయి అని చెప్తే సరే అని విజయాస్ వండర్ అని పెట్టేసినానండి. ఇంకా నాకు ఇంగ్లీష్ చదవడం వస్తుంది కానీ అర్థం చేసుకుంటాను, కానీ తర్వాత రిప్లై ఇవ్వడం మాత్రం నాకు రాదండి. ఇంకా నేనైతే
ఎలాగలోగా 2 రోజులు కష్టపడి ఛానల్ని అయితే క్రియేట్ చేసుకున్నాను. ఇందులో మా వారి సపోర్ట్ కూడా తీసుకోలేదు. ఎందుకో నాకంటూ నేను ఏదైనా చేయాలా అనేదే నా యొక్క అభిప్రాయం అండి. ఇంకా నేనైతే అలా ఛానల్ స్టార్ట్ చేసి ఒకరోజు నేను ఉల్లిపాయ పకోడా వేసినాను. దాన్ని మా వారి మొబైల్లో తీసి నాకు వాట్సాప్ చేసుకొని తర్వాత నేను అప్లోడ్ చేసినానండి. ఇంకా ఆ తర్వాత సెకండ్ వీడియో వచ్చేసి రొట్టె వీడియో అండి. ఇంకా ఈ రొట్టె వీడియో మాత్రం అద్భుతం అండి. నేను పెట్టిన వీడియో పెట్టిన తర్వాత 7K వెళ్ళిందండి. అది 17K పోయింది. 17,000 మంది చూసినారు ఆ వీడియోను. రెండో వీడియోనే అండి. ఇలా చాలా తక్కువ మందికి జరుగుతుంది. ఛానల్ స్టార్ట్ చేసిన రెండవ వీడియోనే నాకు 17,000 వ్యూస్ వచ్చినాయి. దానికి 159 సబ్స్క్రైబర్సు, 1100 వాచ్ అవర్ వచ్చిందండి. ఇంకా యూట్యూబ్ రూల్స్ ప్రకారము 3 నెలల్లో 500 సబ్స్క్రైబర్లు, 3,000 గంటలు అయితే మొదటి మానిటైజేషన్. అదేవిధంగా 1000 సబ్స్క్రైబర్లు, 4,000 గంటలు అయితే రెండవ మానిటైజేషన్ అవుతుందండి. అంటే మానిటైజేషన్ అంటే ఇప్పుడు మనము ఒక స్కూల్లో అనుకున్నామనుకోండి, మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది కదా, అడ్మిషన్ కావాలంటే ఒక ఎగ్జామ్ ఉంటుంది కదా. ఆ ఎగ్జామ్లో మనము పాస్ అయినామంటే స్కూల్లో చేర్చుకుంటారు, మనం ఫెయిల్ అయినామంటే స్కూల్లో చేర్చుకోరు కదా. అలా అనమాట. మనకు మానిటైజేషన్ 1 ఇయర్లో అయిందంటే మనకు యూట్యూబ్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. యూట్యూబ్ వాళ్ళు మనకు మనీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మనకు మానిటైజేషన్ కాలేదంటే యూట్యూబ్ వాళ్ళు మనకి ఏమాత్రం మనీ ఇవ్వరు. ఇంకా కొంతమందికి 2 నెలల్లో అవుతుంది, కొంతమందికి 3 నెలల్లో అవుతుంది. నాకైతే ఆ రెండో వీడియోతోనే మానిటైజేషన్ అవ్వాల్సిందండి. కానీ నేను చేసిన మిస్టేక్ వల్లనే ఆ మానిటైజేషన్ అనేది ఆగిపోయిందండి. నేను చేసిన మిస్టేక్ ఏమిటంటే ఫస్ట్ వీడియో పకోడా, రెండో వీడియో రొట్టె వీడియో కదా, దానికి వచ్చిన వాచ్ అవరు, సబ్స్క్రైబర్సు. ఇంకా నాకు మొదటి మానిటైజేషన్కి 300 సబ్స్క్రైబర్సు, 3,000 గంటలే కదండి. నాకు ఆల్రెడీ 1,100 గంటలు, 160 సబ్స్క్రైబర్లు వచ్చినారు. ఇంకా నాకు కావాల్సింది 240. తర్వాత ఈ 1,900 వాచ్ అవరే కదండి. ఒక వీడియోకే 1,100 వాచ్ అవర్ వస్తే ఇంకా 2 వీడియోలు పెడితే ఆటోమేటిక్గా వాచ్ అవర్ పెరుగుతుంది కదా. కానీ నేను వీడియోస్ చేయలేకపోవడము, తర్వాత నా యొక్క ఛానల్ సరిగా వీడియోస్ తీయలేకపోవడము, డైలీ షార్ట్స్ పోస్ట్ చేయలేకపోవడము, తర్వాత నేను ఫేస్లెస్ వీడియోస్ తీస్తున్నాను కదండి. ఫేస్లెస్ వీడియోస్ ఎవరు చూస్తారులే అని అనుకోవద్దు. మీరు ఒకవేళ ఫేస్లెస్ వీడియోలు చేయాలంటే మాత్రం నేనే మీకు ఒక ఇన్స్పిరేషన్ అండి. తప్పకుండా ఫేస్లెస్ వీడియోస్ చేయండి. మీ కంటెంట్ బాగుంటే మాత్రం ఖచ్చితంగా గ్రో అవుతారండి. మీరు ఎక్కడ ఎవరిది చూసి కాపీ కొట్టద్దు, మీకు ఓన్ కంటెంట్ చేయండి. నాకు రొట్టె వీడియోకి అంత బాగా ఎందుకు వచ్చిందంటే నా ఎక్స్పీరియన్స్ అక్కడ చెప్పానండి, కాబట్టి ఆ వీడియో బాగా వెళ్ళింది. ఇంకా ఆ తర్వాత కొన్ని వీడియోస్ ఇంకా వెళ్ళలేదు. వెళ్ళకపోవడం, నాకు కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, వ్యూస్ రాకపోతే ఇంకా నేను కూడా పిల్లల్ని పట్టుకొని వీడియోస్ చేయలేకపోవడం, నెలకు 2-3 వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయడం. ఇంకా సమ్మర్ హాలిడేస్ వచ్చిన తర్వాత వీడియోసే చేయలేకపోవడం. నాకు ఇక్కడ టవర్ రాదండి, నేను టౌన్కి వెళ్ళాలి టవర్ రావాలంటే. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తే నేను పిల్లల కోసమని వెళ్ళినప్పుడు మొబైల్లో అప్లోడ్ పెట్టుకొని వీడియో టౌన్లో ఉండి ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా ఉండి వీడియో అప్లోడ్ అయిన తర్వాత ఇంటికి వచ్చేదాన్ని. అలా ఇక్కడ టవర్ లేకపోవడం, ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వలన నేను వీడియోస్ పోస్ట్ చేయలేక నా మానిటైజేషన్ అయితే ఆగిపోయిందండి. కానీ మీరు మాత్రం నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా తర్వాత అక్కడితో నా ప్రయాణం ఆగిపోలేదండి. తర్వాత నేను ఎండాకాలంలో ఒడియాల వీడియోలు చేశాను. అవి 2 ఒకటి 2K, ఒకటి 3K వెళ్ళింది. అప్పుడు నాకు కొంచెం మరింత బూస్టింగ్ లాగా అనిపించిందండి. ఇంకా ఆ తర్వాత ఎగ్జాక్ట్గా నేను ఏదో ఒకటి చేయాలా, నా ఛానల్ గ్రో అవ్వాలి. నాకు అప్పటికి ఇంకా జూన్
29వ తారీఖున నేను డెసిషన్ తీసుకున్నానండి. అప్పటికి నాకు 360 సబ్స్క్రైబర్లు, అదేవిధంగా 1700 గంటలు అయితే నాకు వచ్చింది. ఇంకా అప్పుడు నేను డెసిషన్ తీసుకున్నాను, ఇది కాదు, నా కంటెంట్ వేరు, నేను వేరేది చెప్పాలని చెప్పేసి నా ఓన్ కంటెంట్, నా ఓన్ థాట్స్ నేను మీతో షేర్ చేసుకోవడం మొదలుపెట్టినానండి. కేవలం 2 months కూడా కంప్లీట్ కాలేదు నేను మనీ సేవింగ్ వీడియోస్ పోస్ట్ చేయబట్టి. నాకు ఈ 2 నెలల్లో 700 మంది సబ్స్క్రైబర్లు, దాదాపు 4100 గంటల వాచ్ అవర్ అయితే వచ్చిందండి. నాకు ఇప్పుడు 6100 గంటలు వాచ్ అవర్ ఉంది. నాకు వాచ్ అవర్ అయితే కంప్లీట్ అయ్యి 20 days అయింది. సబ్స్క్రైబర్స్ మాత్రం పెరగడం లేదు. సబ్స్క్రైబర్స్ పెరగాలంటే షార్ట్స్ పెట్టాలంటున్నారు. షార్ట్స్ పెడితే నాకు సబ్స్క్రైబర్స్ రావడం లేదు. ఓన్లీ లాంగ్ వీడియోస్కి మాత్రమే నాకు సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. ఇంకా ఓపికగా కొంచెము డిప్రెషన్ అయినా నేను మళ్ళీ కోలుకొని ఓపికగా ప్రతిరోజు లాంగ్ వీడియో పెడుతూ వచ్చానండి. మొత్తానికైతే ఈ రోజుటికైతే నాకు సక్సెస్ వచ్చిందండి. అది కూడా నా ఓన్ కంటెంట్ వల్ల. నాకు ఎక్కడా రీయూజ్డ్ అని లేదు, మ్యూజిక్ నేను పెట్టలేదండి. నా యొక్క అనుభవాలు మీతో పంచుకుంటున్నప్పుడు నా వీడియోస్ వైరల్ అవ్వడం మొదలయ్యాయి. ఇంకా ఇప్పుడైతే మీరు సపోర్ట్ చేయడం వల్లనేనండి నాకైతే ఇంతవరకు గ్రో అయ్యాను. ఇంకా తర్వాత విషయము, మీరు ఏదైనా ఛానల్ పెట్టాలంటే మాత్రం మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కి అస్సలు చెప్పొద్దండి. వాళ్ళకు చెబితే మాత్రం మనల్ని ఇంకా కొంచెము వెనక్కి లాగుతారు తప్ప సోషల్ మీడియాక ఎందుకు వెళ్ళినావని నన్ను అందరు అన్నవాళ్ళేనండి. కానీ మీరు నాకు అసలైనటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అండి. మీరు ఇస్తున్న ప్రతి కామెంటు, మీరు ఇస్తున్న ప్రతి లైక్ నాకు ఒక బూస్టింగ్ లాగా అనిపిస్తుందండి నిజంగా. ఇప్పుడు కూడా మీరు అలాగే నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నేను నా ఫ్యామిలీ మెంబర్స్ని, నా ఫ్రెండ్స్ని ఎవరిని పట్టించుకోలేదండి. ఓన్లీ మీ మీదనే నేను ఆధారపడి ఉన్నాను. మీరు ఒక్క వీడియోను ఒక్క లైక్ చేయడం వలన ఇంకొకరికి ఆ వీడియో అనేది చూపిస్తుందండి. అలాగే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనీ సేవింగ్స్ టిప్స్ నేను ఇంకా చాలా చెప్పాలనుకుంటున్నాను. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నిజంగా ధన్యవాదాలండి. నేను వీడియోలో ఇలా చెప్తున్నాను కానీ నాకైతే వెరీ హ్యాపీగా ఉందండి. ఇదేనండి నా యొక్క యూట్యూబ్ జర్నీ. నేను చేసిన మిస్టేక్ వల్ల నాకు అయితే అప్పుడు కాలేదు. ఇప్పుడు కేవలం 2 నెలల్లోనే 6000 గంటలు 700 సబ్స్క్రైబర్స్ వచ్చారు. మీకెందుకు కారు? మీకు కూడా తప్పకుండా అవుతారు. మీరు ఛానల్ పెట్టాలంటే ఎటువంటి ఎక్విప్మెంట్స్ లేకుండా, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండానే యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఇది ఒక 10th క్లాస్లో ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ లాంటిదండి పిల్లోడికి. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మనం పాస్ అయినామంటే ఇంకా నెక్స్ట్ ఉంటాయి మనకు అసలైన మార్కులు. మనం ఎంత కష్టపడితే అన్ని మార్కులు వస్తాయి. ఇంకా ఇప్పటి నుంచి నేను నా కష్టం అనేది మీకు చూపించాలండి. నేను కష్టపడిన దాన్ని బట్టి మీరు మార్కులు ఇస్తారని నాకు తెలుసు. ప్రతిదినం నేను మంచి మంచి సేవింగ్ వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొని వస్తానండి. మీరు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు సపోర్ట్ చేసే కొద్దీ నాకైతే కొత్త థాట్స్ వస్తుంటాయి. నేనైతే నాకు వ్యూస్ వచ్చే కొద్దీ ఇంకా కొద్దిగా మంచిగా ఆలోచన చేస్తాను. వ్యూస్ రాకపోతే నేను కూడా కొంచెం అలా అయిపోతానండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఉంటాను. బాయ్.